నమస్కారం గుంటూరు టీవీ న్యూస్ కి స్వాగతం. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంటు, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు గురించి సైతం ప్రస్తావించారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహ్మద్ అలీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటి పారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కుప్పం కూడా చంద్రబాబు చేయి దాటిపోయిందనే విషయం ఆయనకి ఇప్పుడు అర్థమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఇస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్ ని తవ్విస్తానని చంద్రబాబు అంటున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చేసిన గుర్తుండే పని ఒకటేనా ఉందా? వైఎస్ఆర్ హయాంలో కానీ జగన్ హయాంలో కానీ వందల పథకాలను అమలు చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి మన కళ్ళెదుట కనిపిస్తున్న ఆషాఢభూతి, ఎల్లో మీడియా సృష్టించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు సోషల్ మీడియా సహకారంతో మరింత విశృంఖలం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా నేనున్నాను, నా ప్రెజెన్స్ ఇక్కడ ఉందని చెప్పడం కోసం ఒకసారి ఆస్తుల ప్రకటన ఇంకో రకంగానో ఎప్పుడు వస్తుంటారు. అది ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. ఈసారి తొలిసారి అనుకుంటా నిన్నటి నుంచి ఆయన కొత్తగా తాను తొలిసారి పట్టాభిషిక్తుడైన రోజు గురించి సగర్వంగా మీడియా మీదకు వచ్చి అది ఒక సెలబ్రేట్ చేసుకునే రోజు అన్నట్టు చెప్పడం మొదలుపెట్టారు. తన ఏదైతే మతి భ్రమించిన దీంట్లో ముందు నుంచి అనుకుంటూ తన ప్రపంచంలో తాను ఉంటున్నాడో అది పరాకాష్ఠకు చేరిందా అనే డౌట్ రాక తప్పదు. ఇంకా లేదంటే ఇంకేం చేయాలంటే బరి తెగించి ఉండాలి. ఇంకా అంతకు మించిన సిగ్గులేనితనం ఏదన్నా ఉంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడం అనేది మామూలుగా రాలా, ల్యాండ్ స్లైడ్ దీంతో వచ్చారు. టీడీపీ ఆ దఫా వచ్చినప్పుడు ఎక్కడ ప్రజలు లేరు అందులో. నేను ప్రజలను పట్టించుకోనందువల్ల వాళ్ళు నన్ను తిరస్కరించారనే మాట అంటే ఈయనకేదో ఒక రియలైజేషన్ వచ్చిందని అనుకోవడానికి అవకాశం ఉండేది జనమన్నా. అది కనపడట్లా, పార్టీని పట్టించుకోవట్లేదని. పాలనలో మునిగి ఉన్నాడు. మునిగి ఏం చేశారంటే పాలనలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పట్టించుకున్నారు. ప్రజలకు ఏదైనా చేయాలని చూశారు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నువ్వేం చేసావు? పాలనలోకి రావడం అంటే సొంతంగా ఎట్లా దోచుకోవాలా, దాన్ని ఎట్లా తన ముఠాతో పంచుకోవాలా, మరింత దోచుకోవడానికి అవసరమైన మార్గాలు ఏమి, ఇవి తప్ప నీకు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రజలు అనేవాళ్ళు కనపడినారా? ఈరోజు కూడా మీ చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో కానీ ఆయన ప్రసంగంలో కానీ మీడియాతో మాట్లాడినా బయట మాట్లాడినా ప్రజలు అనేవాళ్ళు ఎక్కడా కనపడరు. ఎల్లో మీడియాలో వచ్చే కథనాలతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. అంతకు మించి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఏనాడు చేయడు. నెల్లూరు జంట హత్యలను కూడా వైసీపీ అంటగట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. గతంలో వచ్చే బూత్ పత్రికల కంటే దారుణంగా తయారైంది ఈనాడు పత్రిక. ప్రత్యేక హోదా, పోలవరంపై మాట మార్చింది చంద్రబాబే. వీళ్ళ చేతుల్లో పడితే మునగ చెట్టు ఎక్కించి ఎత్తి కింద పడేస్తారు. ఎంతో మంది జీవితాలను ఆ మీడియా చంద్రబాబు పార్టీ నాశనం చేసింది అని విమర్శించారు సజ్జల. ఈ పెద్ద మనిషి నిన్న తనంతట తాను ఎవరో అడిగారని, అడిగిందంటే ఎవరు ఆ మీడియా వాడు ఎవరు అడిగింటాడు అనుకుంటా. అక్కడ ఉండేవాడు. మన రిపబ్లిక్ టీవీలో ఒక స్టోరీ వచ్చింది. అర్జెంటుగా బీజేపీ చంద్రబాబు లేకపోతే మాకు కష్టం అవుతుంది, టీడీపీ లేకపోతే పొత్తు పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తుందని ఒక స్టోరీ వచ్చింది. దాని గురించి మీరేమంటారంటే రాసిన వాళ్ళని అడగండి, నేనైతే దాని మీద ఏం చెప్పనని. నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు? మేము చెప్తాను. ఇక్కడ ఎక్కడ జనం లేరు, రాష్ట్రం లేదు, ఇష్యూస్ లేవు. నేను చేసినది పని అని చెప్పేదానికి ఒకటి లేదు. ఇగో నువ్వు చేసిన దాంట్లో ఇది తప్పుందని ఒక స్కీమ్ గురించి చెప్పేది లేదు. కేవలం టెంపో క్రియేట్ చేయడానికి, లేదంటే అర్జెంటుగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు చేస్తున్నాడు మేము స్వీప్ చేస్తాం, లేదంటే ఇది ఏమన్నా పవన్ కళ్యాణ్తో కొత్తు దాంతో కొంచెం వాళ్ళకు సెల్ఫ్ మోటివేషనల్, దీనికి సెల్ఫ్ హిప్నటిజం చేసుకునే ప్రాసెస్లో చేస్తున్న ప్రయత్నాలు. ఆ ప్రాసెస్లో పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా డిమోరలైజ్ అయ్యంటే లేదు మా నాయకుడు ఏదో చేస్తున్నాడు, చక్రం తిప్పుతాడు, రేపు మోడీనన్నా పట్టుకొస్తాడు, లేకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ చంకలో ఎత్తేసుకుంటాడు,
ఇంకా చిన్న చితక పాల్ పార్టీ వరకు వాళ్ళని వీళ్ళని అందరినీ దగ్గరికి తీసుకుంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేయచ్చు అని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేసే కార్యక్రమం. దాంట్లోనే ఒకరోజు కలుస్తాయి, ఒకరోజు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఖరారు, రెండో రోజు అవసరం లేదని మళ్ళీ వీళ్ళే స్టేట్మెంటు, మూడో రోజు ఆయన దానికి ఏదో మళ్ళీ ఓటిస్తాడు. మేము అట్లా కాదు, ఏ పార్టీతోనేది మేము ఆలోచిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చేయకుండా చూడడమే మా కర్తవ్యం ఇది. అంటే వీళ్ళంతా కలుస్తున్నారని మనం అనుకోవాలి. ఈ నాటకం, ఈ ప్రాసెస్, ఈ రాజకీయ ప్రక్రియ ప్రజలకు కానీ పార్టీలకు నిజంగా కూడా సంబంధం లేకుండా ఈయనకైనా క్రియేట్ చేస్తున్నది ప్లాట్ఫామ్ వచ్చి ఆ 2 పత్రికలు, ఆ 3 ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేదికగా చేసే ఒక ప్రక్రియగా ప్రహసనంగా కంటిన్యూస్గా నడవడంలో భాగమే నిన్న ఈరోజు కూడా జరుగుతున్నది. టీడీపీ నేతలు కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణాల శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 2 అంటే తెలుగు ప్రజలంతా వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుంటారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. 2 లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకు తామే వస్తామని స్పష్టం చేశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు ఆయన కుమారుడు ఇక లేవలేరని అన్నారు. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదు, అందుకే గొడవలు చెయ్యమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పులివెందలని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకుందా? కుప్పంలోనే కుదేలైనా ఆయన ఇక పులివెందలను ఏం చేస్తాడు? 100 ఏళ్ల దేశ అభివృద్ధిని ప్రధాని మోదీ అడిగినట్లు రామోజీరావు, రాధాకృష్ణ రాస్తున్నారు. మోదీ చంకలో కూర్చొని వారిద్దరూ విని రాస్తున్నారా? చంద్రబాబు పెద్ద మేధావి అని మోదీ అడిగారా? చెప్పుకోవటానికైనా సిగ్గుండాలి అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును అందుకు సహకరించిన యనమల రామకృష్ణుడిని రాష్ట్రం నుంచి వీలైతే దేశం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు ఎంతగానో అభిమానించి కేబినెట్ పదవి ఇస్తే ఆయనే పదవీచ్యుతుడని చేసిన ఘనత వీరిద్దరికి దక్కుతుందని తెలిపారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు ఎంతగానో అభిమానించి కేబినెట్ పదవి ఇస్తే ఆయనే పదవీచ్యుతుడిని చేసిన ఘనత వీరిద్దరిదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడానికి కేంద్రం అంగీకరిస్తే దాన్ని వద్దంటూ యనమల రామకృష్ణుడు రాసిన లేఖను అమర్నాథ్ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో ఒకటి హిమాచల్ ప్రదేశ్కి, ఒకటి గుజరాత్కి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఫార్మాకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించినటువంటి శాంక్షన్ అనేటువంటిది నిన్న ఇస్తే దాని మీద ఎంత అన్యాయంగా నీ పార్ట్నర్ లేఖ రాశాడు. యనమల రామకృష్ణ గారు నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ దీనివల్ల మాకు పొల్యూషన్ వచ్చేస్తుంది, మా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు నష్టపోతాయి, ఈ పర్యావరణ ఇబ్బందులు వస్తాయి, తద్వారా మా ప్రాంతానికి నష్టం చేకూరుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా కనీసం ప్రజలు ఏమనుకుంటారు, ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చి ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఎంత నిస్సిగ్గుగా కనీసం ఏమనుకుంటారు, మన ఎన్ని ఏళ్ల పాటు దాదాపు 3.5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి పాత్రలు పోషించాం, ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మనం పాత్ర పోషించాం అనేటువంటి కనీస జ్ఞానం ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా లేఖ రాశారు. తెలీదా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి క్రమంలో బల్క్ డ్రగ్ పార్కులు అనేటువంటి గుజరాత్కో లేకపోతే హిమాచల్ ప్రదేశ్కో లేకపోతే ఇంకొక దగ్గర ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి నామ్స్ పాటించాలి, ఏ రకమైనటువంటి నామ్స్తో పాటు ఆ ఇండస్ట్రీలు నడుస్తాయి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? తెలియకుండా వారు పర్మిషన్స్ ఇస్తారా, లేకపోతే వారు తెలియకుండా వాళ్ళు అనౌన్స్మెంట్లు చేస్తుంటారా? పార్కు కోసం 15 రాష్ట్రాలు పోటీ పడ్డాయని, ఈ తరుణంలో ఇది ఆంధ్రప్రదేశ్ కు రావటం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ పార్కు రావటం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని యనమల రామకృష్ణుడు కేంద్రానికి నిస్సిగ్గుగా లేఖ రాయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజాకు సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీకి సంబంధించి కంప్లైంట్ వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాన్ని వెరిఫై చేస్తే తద్వారా పక్కన ఉన్నటువంటి గ్రామాలకి కలుషితం జరుగుతూ ఉంది, దానికి నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఆ రోజు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి కమిటీ నిర్ధారణ చేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు? అది మీ కంపెనీనా లేదా మీ పార్టీకి చెందినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి కంపెనీనా? అంటే మీకు చెందినటువంటి వ్యక్తులకో, మీకు చెందినటువంటి వారికో, మీకు చెందినటువంటి మీ నాయకులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏం చేసినా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని ఏమైపోయినా, ఆ గ్రామాలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక పరిశ్రమ వస్తేనో లేదా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో మంచి జరుగుతుంటేనో మాత్రం మీరు కడుపుమంట. ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కాటికి కాలు చాపేసేటువంటి సందర్భాలు వచ్చేస్తూ ఉన్నాయి, అయినా సరే మీలో మార్పు రావట్లేదు. వయసు మీద పడితే సరిపోదు, చివరికి రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు మనకి అమలు అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు వాళ్ళు. వీరందరూ కూడా కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసి వీరు కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇటువంటి పార్క్ ఏర్పాటు చేసినప్పుడు కేంద్రం ఎన్డీఏ కాలుష్య నియంత్రణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందన్న విషయం మీకు తెలియదా అని యనమల రామకృష్ణుని ఆయన ప్రశ్నించారు. పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా రామకృష్ణుని పూర్తిగా మర్చిపోయారని, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆయన ఇటువంటి లేఖలు రాయటాన్ని మంత్రి అమర్నాథ్ తప్పుపట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మా హబ్ గా అవతరించబోతుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణం, ప్రజారోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి అప్పు ఇవ్వద్దని చెప్పి రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసినటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వీరికి ఎక్కడా కూడా అప్పులు ఇవ్వద్దని చెప్పి రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఎప్పుడు నీకు సిగ్గు వస్తుంది? నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎప్పుడు సిగ్గు వస్తుంది? ఎప్పుడు మీరు బాగుపడతారు? 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం లేదే. నువ్వు ఈరోజు కూర్చొని లెక్చర్లు ఇస్తున్నావు, మళ్ళీ ఈరోజు ఏమంటాడు చూశారు మీరు. రాబోయేటువంటి కాలంలో ఎవరు జైలుకి వెళ్తారో, ఎవరు ఈ ప్రభుత్వం మీద తిరగబడతారో, ఎవరు ఈ ప్రభుత్వం మీద తిరగబడి జైలుకి వెళ్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పని అంటూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు రేపు అసాంఘిక కార్యక్రమాలు చేయమని లేదా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించమని ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఏముందని చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. తెనాలి మార్కెట్ సెంటర్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వల్ల టీడీపీకి ప్రజా ఆదరణ పెరుగుతుందని, ప్రభుత్వం క్యాంటీన్ తీసేయాలని ఆంక్షలు పెడుతుందని అన్నారు నక్కా ఆనందబాబు. మార్కెట్ సెంటర్ మొత్తం ముళ్ల కంచె ఏర్పాటుతో అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ కి పోటీగా వైసీపీ ఐక్యవేదిక క్యాంటీన్ ఏర్పాటు చేసి గొడవలు జరిగే విధంగా చేస్తున్నారు. ప్రమాదం ఉందని ఊహించిన పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేశారు. మార్కెట్ ఏరియా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు మధ్యలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మార్కెట్ లోనే ఉన్న అన్నబత్తిని సత్యనారాయణ పుర వేదిక వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం పెట్టారు టీడీపీ కార్యకర్తలు. పోలీసులకి టీడీపీ కార్యకర్తలకు మధ్య భారీగా తోపులాట జరిగింది. టీడీపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. Go!
ప్రభుత్వం విధ్వంసం చేయటం ద్వారా మరొకసారి వాళ్ళ యొక్క నిజస్వరూపం బట్టబయలైంది. ఈరోజు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వం, పెడుతున్నటువంటి వ్యక్తులను కూడా ఓర్చుకోలేక నోటికాడ తినే తిండిని లాగేసేటటువంటి పరిస్థితి. రోజుకి 400-500 మంది ఆగస్టు నెల 12వ తేదీన ప్రారంభించాం ఇక్కడ తెనాలిలో అన్న క్యాంటీన్. చుట్టుగా భోంచేస్తా ఉన్నారు. తెనాలి పట్టణంలో పురవేది ప్రాంతం అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది పనుల మీద రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఎప్పుడు ఉండదు. పురవేది ప్రాంతం అంటే తెనాలిలో ఏది జరిగినా అక్కడే జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ నిర్వహణ జరుగుతూ ఉంది. పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు, మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని జడగొట్టాలి అంతే. ఇది ఎప్పటి నుంచో వాళ్ళు 12వ తేదీ నుంచి మేము ప్రారంభోత్సవం చేసిన కాడ నుంచే కంటగింపుగా ఉంది. 4-5 రోజుల నుంచి రెచ్చగొట్టే కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు. ఏదో వీళ్ళు ఒక అన్న క్యాంటీన్, వీళ్ళు ఒక క్యాంటీన్ ఓపెన్ చేసినట్టు వీళ్ళు 10 మంది భోజనం పెట్టుకోవయా. నీ చేత అయితే 10 మందికి కాదు 10 క్యాంటీన్లు పెట్టు, 100 క్యాంటీన్లు పెట్టు, పేదవాడి భోజనం పెట్టు. మేము హర్షిస్తాం. మీలాగా చీప్ ట్రిక్స్, చీప్ పనులు, ఈ చులకన వ్యవహారాలు మేము చేయం. పలనాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కనపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కావూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు. పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ వెంకటేశ్వర్లపై కూడా టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి గ్రామంలో రెచ్చగొట్టే చర్యలతో టీడీపీ అరాచకం సృష్టిస్తుందని ప్రశ్నించిన సర్పంచ్ వెంకటేశ్వర్లపైన టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. శంకరు కనపర్తి గ్రామం, నాగల మండలం కనపర్తి గ్రామం. ర్యాలీ రేసు వర్ధంతి జరుగుతుంటే ర్యాలీ జరుగుతుంది. మేము పోతా ఉంటే ఇంకా వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది కారు వేసుకొని వచ్చి జెండా ఊపుతా అంతే తగిలిచ్చాడండి. అంతే ఇట్టాడండి. ఇద్దరు అబ్బాయి కూడా ఉన్నారు. అంతే వచ్చి ఇట్టాడండి. మోకాలు మొత్తం కొత్తపోయింది. కొత్తపోయింది వాడిపోయామండి. ఇంకా అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చాను హాస్పిటల్. టీడీపీ వాళ్ళండి. వాళ్ళ పేరు మనోళ్ళేనండి. అమాయకులైన యువతులే అతనికి టార్గెట్. పెళ్లి పేరుతో వారికి ఆశల వలయాలు వేసి నగదు దోచుకోవటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతని మాయమాటలు నమ్మి నర్సరావుపేటకు చెందిన యువతి భారీ మొత్తంలో నగదును కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే రామిరెడ్డిపేటకు చెందిన యువతికి గతంలో వివాహం కాగా భర్తతో విడాకులు పొందింది. మరో వివాహం చేసుకునేందుకు జీవన్ సాది మ్యాట్రిమోనీ ద్వారా ప్రయత్నించే క్రమంలో వైజాగ్ కు చెందిన కొచ్చర్ల శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుని అమెరికా వెళ్దామని నమ్మించాడు. వీసా పొందాలంటే ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉండాలని యువతిని నమ్ము పలికాడు. ఆమె తన ఖాతా ద్వారా శ్రీకాంత్ చెప్పిన అకౌంట్ కు విడతల వారీగా 48 లక్షలు బదిలీ చేసింది. పెళ్లి చూపులకు కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని చెప్పి రాకుండా కాలయాపన చేస్తున్నాడు. నెలలు గడుస్తున్న వీసా రాకపోవడంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీయటంతో అసలు విషయం వెలుగు చూసింది. మోసపోయానని గ్రహించి బాధితురాలు శుక్రవారం 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా అతని కోసం వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.
నిందితుడు విజయవాడకు చెందిన వంశీ కృష్ణగా గుర్తించారు. శ్రీకాంత్ పేరుతో ఫేక్ ఐడి సృష్టించడంతో పాటు తన ఫోటోను మార్చి మ్యాట్రిమోనీ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని ఇదే తరహాలో ప్రకాశం జిల్లాకు చెందిన యువతిని మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇటీవల అరెస్టు చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నర్సరావుపేట పట్టణంలో రామరెడ్డిపేటలో నివసిస్తున్నటువంటి ఒక మహిళని జీవన్ సాది అనేటువంటి మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా శ్రీకాంత్ అనబడేటువంటి ఒక వ్యక్తి తన యొక్క ప్రొఫైల్ అప్లోడ్ చేసి తను యుఎస్లో డేటా ఆపరేటర్గా వర్క్ చేస్తున్నానని, త్వరలో మ్యారేజ్ చేసుకొని మళ్ళా తిరిగి యుఎస్ వెళ్ళాలి, సో ఎడ్యుకేటెడ్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని త్వరగా వీసా కన్ఫర్మ్ చేయించేసి నాతో పాటు తీసుకెళ్తానని చెప్పేసి ఆయన వెబ్సైట్లో పెట్టిన నెంబర్ల ద్వారా ఆ మహిళకి కాంటాక్ట్ అయ్యారు. ఆ మాటలు నమ్మినటువంటి ఆ అమ్మాయి ఆ వీసా ప్రాసెస్ అంతా రిజెక్ట్ అయింది, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి, సిబిల్ స్కోర్ పెరగాలి అని చెప్పడం వలన ఈ అమ్మాయి అందుబాటులో ఉన్నటువంటి అమౌంట్ని, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని, కొన్ని లోన్స్ ద్వారా తీసుకున్న అమౌంట్ను కూడా ఆ శ్రీకాంత్ అనబడేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ద్వారా ఈ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ చేశానని చెప్పడంతో మనం మోసపోయామని అనుకుని మన నర్సాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో దర్యాప్తులో అన్ని విషయాలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.